Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 31, verse 23. నేటి దినము మన ధ్యానము కొరకు తీసుకోబడిన వచనము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 23వ వచనము. Be strong and of good courage, I will be with thee. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడై ఉందును. This is the promise given to Joshua by the Lord Jehovah himself. యెహోవా దేవుడే యెహోషువాకి ఇచ్చిన వాగ్దానం ఇది. Here we have to talk about Moses, the man of God. ఇక్కడ మనము దైవజనుడైన మోషే గురించి మాట్లాడుకోవాలి. We all know about Moses. మనందరికీ మోషే తెలుసు. He spent the first 40 years of his life in Pharaoh's palace. ఆయన మొదటి 40 సంవత్సరాలు ఫరో రాజభవనంలో గడిపినాడు. And the next 40 years near Mount Horeb with Jethro. ఆ తర్వాత 40 సంవత్సరాలు జెత్రో తోటి మౌంట్ హోరేబ్ పర్వతం దగ్గర గడిపినాడు. And the last 40 years leading the Israelites out of Egypt and in the wilderness. ఆఖరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అందరినీ కూడా ఐగుప్తు నుంచి విడిపించి ఆ అరణ్యంలో గడిపినాడు. Now as per the divine calendar, the time has come for Moses to step aside. ఈ దైవికమైన క్యాలెండర్ ప్రకారం మనం గమనిస్తే మోషే ఇంకా ప్రక్కకి తప్పుకునే సమయం వచ్చింది. The heaven chosen leader Joshua from the tribe of Ephraim was to take over the charge. దేవుడే ఎంపిక చేసుకున్న నాయకుడైన మోషే ఆయన తప్పుకొని యెహోషువ ఆయన నాయకుడిగా అవ్వాల్సిన సమయం. That didn't mean that Moses became weak. అక్కడ మోషే ఏదో బలహీనుడైపోయినాడన్నది కాదు. No, not at all. కాదండి, అసలు కాదు. Deuteronomy 34:7 says, ద్వితీయోపదేశకాండము 34:7 చెప్తుంది, Moses was 120 years old when he died. His eye was not dim, nor his natural force abated. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. So that is the condition of Moses. మోషే పరిస్థితి ఆ రీతిగా ఉండింది. Since the Lord told that Moses would not be allowed to enter the promised land Canaan, వాగ్దానం చేయబడిన దేశము కానానులోనికి మోషే ప్రవేశింపడు అని దేవుడే చెప్పినాడు కాబట్టి, because of his sin at Kadesh Barnea, at Kadesh, ఆ కాదేశ్ దగ్గర అతను చేసిన పాపమును బట్టి, so commissioning a new leader became inevitable. అందుకనే ఒక నూతన నాయకుడిని ఎంపిక చేసుకోవడం అనేది అక్కడ అవసరం అయిపోయింది. Of course, the sovereign God uses different people for different jobs in his work. సార్వభౌముడైన దేవుడు తన మని నిమిత్తమై ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల్ని ఆయన వాడుకుంటాడు. God used Moses to deliver the Israelites from Egypt. ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. Even to divide the Red Sea. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడానికి కూడా. Even to lead them for 40 years as father in the wilderness. అరణ్యములో అందరికీ తండ్రిలాగా 40 సంవత్సరాలు వారిని నడిపించడానికి కూడా. Even to get the design of the tabernacle and to supervise its making. ఆ ప్రత్యక్ష గుడారము అది ఎట్లాగా నమూనా ఏంటి, దాన్ని ఎలాగ నిర్మించాలో దాని కొరకు కూడా మోషే ఏర్పరచుకున్నాడు. And also to deliver the law to those Israelites. అంతేకాకుండా law, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకి ఇవ్వడానికి కూడా మోషేని ఏర్పరచుకున్నాడు. So for so many works God used Moses. అనేకమైన పనులకి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. However, God chose Joshua altogether from a different tribe Ephraim to lead them to Canaan. చాలా వేరైన తరము లేకపోతే గోత్రము ఎఫ్రాయిము గోత్రము నుంచి కానానులోకి ఇశ్రాయేలుని నడిపించడానికి దేవుడు యెహోషువను ఎంచుకున్నాడు. Not only to lead them to Canaan, even to conquer the 31 kings in the promised land. కానాను దేశానికి వాళ్ళని నడిపించడానికే కాదు, ఆ వాగ్దానం చేయబడిన దేశంలో 31 మంది రాజుల్ని ఈయన జయించడానికి ఏర్పరచుకున్నాడు. Not only that, even to divide the inheritance to the different tribes. అంతేకాకుండా వేరు గోత్రాలకి వారి స్వాస్థాన్ని పంచిపెట్టడానికి కూడా. If you see the New Testament church, ఇప్పుడు నూతన నిబంధన సంఘాన్ని చూస్తే God operates in the church in the same way. దేవుడు ఈ సంఘములో కూడా అదే విధంగా పనిచేస్తాడు. As born again believers, we are all members of his body. తిరిగి జన్మించిన విశ్వాసులముగా మనమందరము కూడా ఆయన శరీరములో ఆయా అవయవములై ఉన్నాం. The church is the body for which he is the head. సంఘము ఆయన శరీరము, దానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. Every member has their appointed work. ప్రతి అవయవానికి కూడా చేయవలసిన నిర్దిష్టమైన పని ఉంది. So in this regard, man of God Brother Bhatt Singh said, ఈ విషయంలో
దైవజనుడు భక్సింగ్ గారు అన్నారు, Every believer in the church of God is equally important, equally precious and equally necessary. దేవుని ఇంట్లో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఆయన ఎంతో ప్రాముఖ్యమైన వాడు, ఎంతో ప్రశస్తమైన వాడు, ఎంతో అవసరమైన వాడు. Joshua was not a stranger to the Israelites. యెహోషువ ఇశ్రాయేలీయులకి ఏమో తెలియని వ్యక్తి కాదు. Even before he became the leader, he was serving them. నాయకుడిగా అవ్వక ముందు ఆయన వారందరికీ సేవ చేస్తూ ఉన్నాడు. First, he was Moses' servant. మొదటిగా ఆయన మోషేకు సేవకుడు, Then he was Moses' successor. దాని తర్వాత మోషే తర్వాత నాయకుడు. Joshua led the Israelite army in defeating the Amalekites at Rephidim. రెఫీదీము దగ్గర అమాలేకీల సైన్యాన్ని ఓడించడానికి యెహోషువ ఇశ్రాయేలీని నడిపించినాడు. Exodus chapter 17, 8 to 16, we read it. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వరకు ఆ సంఘటన చూస్తాం. And Joshua was on Mount Sinai when Moses spent 40 days with the Lord on Mount Sinai. సీనాయి పర్వతం మీద మోషే దేవునితోటి 40 దినాలు గడిపినప్పుడు యెహోషువ కూడా ఆయనతో పాటు సీనాయి పర్వతం మీద ఉండినాడు. On the mountain he was there, not with Moses. మోషే తోటి కాదు గాని ఆ పర్వతం మీద ఆయన ఉండినాడు. Because that was the time of getting the law from the Lord. ఆ సమయంలో దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రాన్ని పొందుకునే సమయం. And Joshua was one of the 12 spies sent by Moses to spy out the land of Canaan. కానాను దేశాన్ని వేగి చూడడానికి ఎన్నిక చేయబడిన 12 వేగుల వారిలో యెహోషువ కూడా So ఉండినాడు. he was already serving the Israelites. అంటే ఇజ్రాయేలీలకి అప్పుడే వారి మధ్యలో ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. Overnight, all of a sudden, he did not get appointed as successor to Moses. ఏదో ఒకే రోజున ఉన్న పలంగా ఆయనని మోషే తర్వాత నాయకుడిగా ఎంపిక చేసింది కాదు. Today we are seeing such appointments. ఈ దినాలలో ఆ రీతంగా నియమించబడిన వారిని చూస్తున్నాం. Without consulting God in prayer, దేవుణ్ణి ప్రార్థనలో సంప్రదించకుండా, without waiting in his presence, some are appointed as leaders. దేవుని సన్నిధిలో వేచి ఉండకుండానే కొంతమంది నేటి దినాలలో వారు నాయకులుగా నిర్ణయించబడుతున్నారు. They are not chosen by God. వారు దేవుని చేత ఎంపిక చేయబడలేదు. Some men are chosen by men. కొంతమందిని మనుషులే ఎంపిక చేసుకుంటున్నారు. Some people are there. కొంతమంది ఉన్నారు, They are not chosen by God. వారు దేవుడు ఎంపిక చేసుకోలేదు, They are not chosen by man. మనుషులు కూడా వారిని ఎంపిక And how చేసుకోలేదు. they became leaders? మరి వాళ్ళ నాయకులుగా ఎట్లా అయిపోయారు? Self-styled leaders. వాళ్ళకి స్వయాన వాళ్ళే నిలబడిపోయారు. So the result of such things is utter confusion among God's people. దానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే దేవుని బిడ్డలలో భయంకరమైన కలవరము. Such things are leading to misunderstandings and fightings. అటువంటి పరిస్థితులన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకరినొకరు కొట్లాడుకునేంత వరకు When తెచ్చేస్తారు. Moses asked God to name his successor, మోషే ఎప్పుడైతే దేవుడిని తన తర్వాత నాయకుడిని ఎవరో చెప్పమన్నప్పుడు God revealed it would be Joshua. దేవుడు అది యెహోషువ అనే బయలుపరిచినాడు. Here we can see a wonderful principle. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక నియమం చూస్తున్నాం. To be a leader tomorrow, you must be a faithful servant today. రేపు గనక నీవు ఒక నాయకుడిగా ఉండాలి అంటే నేటి దినము నువ్వు నమ్మదగిన సేవకుడిగా ఉండాలి. This is a heavenly principle. ఇది పరలోకపు నియమం. In Matthew 25:21, మత్తయి సువార్త 25:21లో what is written there? అక్కడ ఏమని రాయబడింది? In Matthew 25:21, మత్తయి సువార్త 25:21లో, well done, thou good and faithful servant. Thou hast been faithful over few things. I will make thee ruler over many things. 25:21. మత్తయి సువార్త 25:21, అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. This heavenly spiritual principle is violated in many places and many assemblies today. ఈ పరలోకపు ఆత్మీయమైన నియమము చాలా ప్రదేశాలలో చాలా సంఘాలలో ఇది పాటించట్లేదు. Before becoming a leader, he must be a servant. చూడండి, మీరు నాయకుడిగా అవ్వక ముందు మీరు సేవకుడిగా ఉండాలి. See what God is telling? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? Thou good and faithful servant, then he is telling you rule over. బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి దాని తర్వాత నీవు ఏలుమని చెప్తున్నాడు. So first of all, you must be a servant to become a ruler tomorrow. మొదట నీవు సేవకుడిగా ఉండాలి, అప్పుడే రేపటి దినాన్ని నాయకుడిగా ఉంటావు. In many places what we are seeing, చాలా చోట్ల మనం ఏం చూస్తున్నాం? I am talking very directly. Whatever I am talking may pinch many of you
But the thing is, truth is truth. నేను సూటిగా మాట్లాడుతున్నానండి. నేను మాట్లాడే విషయాలు కొంతమందిని నొప్పించచ్చు. అయితే సత్యము సత్యమే చెప్పాలి. In many places, what we see, చాలా చోట్ల మనం ఏం చూస్తున్నాం? just because a person is the son or relative of the existing elder or servant of God, ఒక వ్యక్తి అక్కడ ఉన్న దైవ సేవకుని యొక్క కుమారుడు లేకపోతే బంధువు కాబట్టి he is given the successor position as servant of God. ఆయన ఆ దైవ సేవకుని తర్వాత ఈయన నడిపించడానికి దైవ సేవకుడిగా చేయబడుతున్నాడు. Some others, కొంతమంది by using their influence, are occupying the position of rulership in the assemblies. తన పలుకుబడి చూసి పలుకుబడి ద్వారా ఆ సంఘాలలో ఏదో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. When this heavenly principle of servant leadership is violated, ఈ పరలోకపు నియమం ఏదైతే ఉందో ముందు సేవకుడిగా ఉండి దాని తర్వాత నాయకుడిగా అవ్వాలి అనేది జరగనప్పుడు then automatically problems and confusion can be expected. అప్పుడు ఆ పరిస్థితుల్లో అక్కడ సమస్యలు మాత్రమే మనము చూడగలము. If you are a servant today, you can be a ruler tomorrow. ఈ రోజు గనుక నువ్వు సేవకుడిగా ఉంటే రేపటి దినము నాయకుడిగా If ఉండొచ్చు. you are not a servant today, ఈ రోజు సేవకుడిగా లేకపోతే tomorrow you will not be a ruler, you will be a dictator. రేపు నీవు నాయకుడిగా ఉండవు, నువ్వు నియంతగా ప్రవర్తిస్తావు. Let us be careful in this regard. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. Finally, చివరిగా Joshua might have been afraid of putting his feet in Moses' shoes యెహోషువ ఆయన మోషే పాదాల్లో నిలబడడానికి కొంచెం భయపడి ఉంటాడు. because Moses was a unique leader. ఎందుకంటే మోషే చాలా అసమానమైన నాయకుడు. He is a great prophet and judge. ఆయన గొప్ప ప్రవక్త మరియు న్యాయాధిపతి. Leading Israelites was not an easy task. ఇశ్రాయేలీయులను నడిపించడం అంటే అది సులభమైన పని కాదు. So, through our today's promise, అందుకనే నేటి దినము మన వాగ్దానాన్ని బట్టి God was strengthening Joshua. దేవుడే యెహోషువని బలపరుస్తూ ఉన్నాడు. Today, are you afraid of shouldering any responsibility in the house of God? నేటి దినము దేవుని ఇంటి లేదు నా బాధ్యత చేపట్టాలి అంటే నీకు భయమేస్తుందా? Are you feeling that you are insufficient for it? దాని కొరకు నువ్వు తగినవాడు కాదు అని అనిపిస్తుందా? I want to let you know that the same God who went before the armies of Israel still helps his people today. ఏ దేవుడైతే ఇశ్రాయేలు సైన్యము ముందర వెళ్ళినాడో అదే దేవుడు నేటి దినాల్లో కూడా తన ప్రజలకు సహాయం చేస్తాడు. Read Hebrews 13:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చదవండి. Be not afraid. భయపడకండి, God is with you. దేవుడు మీకు తోడే ఉన్నాడు. His name is Emmanuel. ఆయన పేరు ఇమ్మానుయేల్. May God speak to us more and more during this day and prepare you to shoulder the God-given responsibilities in the coming days. ఈ దినమంతట్లో కూడా దేవుడు మనకి ఇంకా అధికంగా మాట్లాడి రానైన దినాలలో ఆయన ఆత్మీయమైన బాధ్యతలు చేపట్టడానికి దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. And read Deuteronomy 31:23 and be strengthened. ద్వితీయోపదేశకాండం 31:23 చదివి మీరే బలం పొందండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు our తండ్రి, gracious God, మన కృప కలిగిన దేవా, God, we thank thee for the people like Moses and also people like Joshua. ప్రభువా మోషే వంటి వారు యెహోషువ వంటి వారిని బట్టి మీకు వందనాలు They are చెల్లిస్తున్నాను. not man-chosen leaders, but they are God-chosen leaders. వారు మనుషులు ఎంపిక చేసుకున్న నాయకులు కాదు కానీ వారు దేవుడు ఎంపిక చేసుకున్న నాయకులు. Because God chose them, God was with them. దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండినాడు. They could enjoy the promises of God. దేవుని యొక్క వాగ్దానాల్ని వారు అనుభవించినారు. Oh Lord, today we are seeing so much confusion in assemblies because of men-appointed leaders and self-styled leaders. ఓ ప్రభువా నేటి దినాల్లో సంఘాలలో ఎంతో గందరగోళం చూస్తున్నాం. ఎందుకంటే మనుషులు ఎంపిక చేసుకున్న నాయకులు లేకపోతే వాళ్ళే స్వయంగా ఎంపిక చేసుకొని నిలబడుతున్న నాయకులు Many ఉంటున్నారు. people are directly leaders. They were serving the Lord in any capacity. చాలా చోట్ల చాలా మంది వాళ్ళు సూటిగా నాయకులు అయిపోయి వాళ్ళు సేవకులుగా సేవ చేయని వారు కూడా ఉంటున్నారు. That's why they are not rulers. They became dictators. అందుకనే వాళ్ళు నాయకులు కాకుండా వారు నియంతలుగా వ్యవహరిస్తున్నారు. Save us from this situation. ఇటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని Oh కాపాడండి. Lord, church is yours. ఓ ప్రభా సంఘము మీది. You said that I will build my church. నా సంఘము నేను కట్టుదు అని మీరే చెప్పినారు. Speak to every one of us. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. Help us to desire to be the servants, O Lord. ఓ ప్రభా సేవకులుగా ఉండడానికి ఆశించడానికి సహాయం To చేయండి. serve in thy house in any capacity. మీ ఇంట్లో ఏ పరిస్తే ఆ పని చేయడానికి In thy own time, thou only will call us for rulership. నీ నిర్ణయ సమయంలో మీరే మమ్మల్ని నాయకులుగా చేస్తారు. You only have chosen Joshua. మీరే యెహోషువని ఎంపిక చేసుకున్నారు. Nobody expected it. ఎవరు కూడా దాన్ని ఎదురు చూడలేదు. Some people must have thought that Moses' children may become the next leaders. కొంతమంది మోషే పిల్లలే వాళ్ళు తర్వాత నాయకులు అవుతారు
అవుతారని అనుకొని Or ఉండొచ్చు. by seeing the zeal, some of the people must have thought Caleb will become the next leader. ఆ ఆసక్తిని చూసి తర్వాత కాలేబే ఆయనే నాయకుడు అవుతారని అనుకొని ఉంటారు. But in thy mind, O Lord, it is Joshua. అయితే ప్రభువా మీ మనస్సులో యెహోషువ ఉండినాడు. O Lord, Joshua is not people's choice. యెహోషువ ఆయన ప్రజలు ఎంపిక కాదు, He is not Moses' choice. ఆయన మోషే ఎంపిక కాదు, He is not even his own choice. ఆయన సొంతంగా నిలబడిన వాడు కూడా కాదు, God's choice. ఆయన దేవుని ఎంపిక. That's why we could see him as a successful leader with victorious Christian living. అందుకనే ఆయన ఎంతో విజయవంతమైన నాయకుడిగా విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించిన వ్యక్తిగా చూస్తున్నాం. Grant us Joshua's. ప్రభా యెహోషువలను మాకు అనుగ్రహించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.